అండి అందరికీ నమస్కారం. నిన్న కొరాజా గురించి వీడియో చేస్తే మరి ఎందుకు పోయింది అది కొరాజా సివియర్ కొరాజా వచ్చినప్పుడు దానికి కంట్లోని ముసులు కింద కడతాయి. మీరు గట్టిగా ప్రెస్ చేస్తే అందులో తెల్లగా ఇంత కాయలాగా వస్తుంది. అది శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసి మీరు ఎలాంటి కొరాజా అయినా పర్లా, ఇది మోనోసెప్ ఎస్బి ఇంజెక్షన్. దీనికి వాటర్ ఇస్తాడు 10 ml వాటర్. ఈ వాటర్ మానేసి మీరు న్యూరోకైండ్ గోల్డ్ ఎన్ఎఫ్ ఇంజక్షన్ 2 ml ఇంజక్షన్లు, ఈ 2 ఇంజక్షన్లో ఈ మోనోసెప్ ఎస్బీలో కలపండి. కలిపితే 4 ml అవుతుంది. ఇది ఈ 4 ml ని మీరు ఏం చేస్తారంటే రోజు విడిచి రోజు 1.3 ml చేయండి. మిగిలిన 3 రోజులు 1/2 ml టైసన్ చేయండి. అది లాంగ్ యాక్టింగ్ టెరామెషన్ లాంగ్ యాక్టింగ్. ఈ గ్యాప్ వచ్చిన 3 రోజులు లాంగ్ యాక్టింగ్ చేయండి. ఒక రోజుని మోనోసెప్ ఎస్బీ 1.3 ml, నెక్స్ట్ డే లాంగ్ యాక్టింగ్ 1/2 ml. అలాగే ఇది 3 డోసులు, అది 3 డోసులు, 6 డోసులు అవుతుంది. 6 డోసులు అయ్యేటప్పటికి ఎలాంటి కొరాజా అయినా మళ్ళీ కనపడదు. మన కోల్డ్ ఫీల్డ్ లో చాలా ఇబ్బందికరమైన డిసీజ్ ఏంటంటే అంటువ్యాధి. ఇది ఒకదాని నుంచి మనం ఫస్ట్ ప్రాపర్లీగా ట్రీట్మెంట్, ఒకదానికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ సెపరేట్ చేసుకుని వెర్కానస్ ఫార్మోలిన్ అన్ని కొట్టుకుని ఈ డోసులు మీరు చేస్తే, ఇది 3 డోసులు, ఇది 3 డోసులు చేస్తే ఎలాంటి కొరాజా మీ దొడ్లో ఉండదు. చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నేను 2 నాట్లకు వచ్చింది, నేను చేసేది తగ్గిపోయింది. కాకపోతే నేను వచ్చినప్పుడు వీడియో తీయలేదు. దానికి వచ్చినప్పుడు మీరు ఈ మెడిసిన్ మాత్రం యూజ్ చేయండి. మోనోసెప్ ఎస్బి టెరామెషన్ లాంగ్ యాక్టింగ్ యూజ్ చేస్తే మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇది నేను వీడియో పోయింది, అందుకే మళ్ళీ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.